నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాల దుర్వినియోగం అవగాహన కొరకు 2K రన్ నిర్వహించిన ఎస్పీ మహేష్ బి గీతే. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్నాలయంలో భక్తుల సౌకర్యార్థం లైవ్ టీవీలు ఏర్పాటు. ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్. హనుమాజీపేట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు సమర్పించారు. ప్రజావాణిలో సమర్పించిన ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం చూపాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పలు విభాగాలకు సంబంధించి వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. అదనపు కలెక్టర్ ప్రభు దేశాయ్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం చూపాలని అన్నారు. వార్డు మాజీ కౌన్సిలర్ కుమ్మరి శిరీష శ్రీనివాస్ కృషితోనే అంబేద్కర్ భవనం పూర్తయిందని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో 23 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంబేద్కర్ సంఘం భవనం పూర్తి కావడాన్ని పురస్కరించుకొని మాజీ కౌన్సిలర్ కుమ్మరి శిరీష శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ 23 లక్షల SCFC నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేయడం వల్లనే భవన నిర్మాణం పూర్తయిందని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కుమ్మరి శంకర్, సంఘం ప్రతినిధులు పెంట బాబు, పెంట ప్రసాద్, దుర్గాప్రసాద్, శంకర్, రాజ్ కుమార్, దేవదాసు, సంతోష్, మల్లేష్, రాజయ్య తదితరులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కౌన్సిలర్ శ్రీనివాస్ గారు మన ఎస్సీ వేములవాడ అంబేద్కర్ సంఘానికి 18 లక్షల నిధులు సేకరించి బ్రహ్మాండంగా సంఘం కట్టినందుకు ఈరోజు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని నిధులు కావాల్సి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎవరైనా కొత్తగా ఎలక్ట్ అయితే పైన కూడా వేసుకొని కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత తెలంగాణ ప్రభుత్వం SFC నిధులచే 18,50,000 చే నిర్మించినటువంటి సంఘం అంబేద్కర్ సంఘ భవనం, అలాగే అది పూర్తిగా అసంపూర్తిగా జరుగుట్లా దాన్ని పూర్తిగా 24 లక్షలకు బడ్జెట్ను మరీ కేటాయించి జనరల్ ఫండ్ నుంచి కూడా మిగతా కేటాయించి 24 లక్షలతో కంప్లీట్ చేసుకున్నాం. టోటల్గా 30 లక్షలైన ఓన్లీ సంఘాలకే. ఈ అంబేద్కర్ సంఘానికి నాకు సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారికి మరియు రామతీర్థం రాజు గారికి మరియు నా తోటి కౌన్సిలర్లకు గత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఎరలేని ఈ కీర్తి కిరీటం అనుకుంటా. ఎందుకంటే ఈ జీవితానికి ఇంకా సంఘానికి సేవ చేసినటువంటి అదృష్టం ఎవరికి రాదు. నాకు వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ మరింతగా సేవ చేయడానికి నేను ముందుకు వెళ్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 261 దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన విశ్లేషణ చేసి పరిష్కారం చూపాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాపాల్రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి, చీకుడు గ్రామాల్లో రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే లక్ష్యంతో వారికి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, రమేష్,
మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి, జిల్లా నేతలు, గ్రామ నాయకులు హాజరయ్యారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పరిపాలన పరంగా చూసుకుంటే ఏ రకంగా చూసినా ఎంత బాగున్నా ఏదున్నా ఇవాళ ఇండ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రాజీవ్ యువశక్తి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్ని రకాల అందరినీ చూసుకుంటూ పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడి పరిపాలిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ఇటు విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరినీ కూడా కలుపుకొని వారి ముఖంలో ఆనందాన్ని చూసే విధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఇవాళ రైతులు చూడండి, ఇక కాంగ్రెస్ అత్తే రైతు భరోసా ఇయ్యరని చెప్పి అన్నారు. వాళ్ళ ముఖం మీద దన్నినట్టు ఇవాళ ప్రభుత్వం పాలన అందిస్తూ ఉంది. ఇవాళ రైతు బంద్ వేయగానే ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా వేసినని మాట్లాడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ కాబట్టి ఎప్పుడు అవసరమో ఇవాళ ట్రాక్టర్లు వస్తాయి, యూరియా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, నాట్లు వేయడానికి కూలీలు వస్తారు, వాళ్ళందరూ కూడా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి మరి నాటు వేసే సమయంలోనే ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవాళ సాగు చేసే ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కూరగాయలు కొనుక్కుందామన్నా సిద్దిపేట అవుతున్నాం, బట్టలు కొనుక్కుందామన్నా సిద్దిపేట అవుతున్నాం. ఎందుకంటే ఫ్రీ రేవంత్ అన్న గారు ఫ్రీ బస్ పాస్ ఇచ్చిన వాళ్ళ ఆవనేది హైదరాబాద్ పోతున్నట్టుంది మంచిగా. అందరికీ మహిళా సోదరి మనందరూ కూడా ఇలా నాట్లు వేయడానికి పోతే కూడా, పక్కులో పోతే కూడా మంచిగా ఫ్రీగా బస్ ఎక్కుతురు, పోతురు, నాట్లు ఎత్తురు, మంచిగా ఇంటికెత్తురు, సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ సిలిండర్ ఫుడ్ చూద్దాం. సిలిండర్ ఫుడ్ భారతదేశానికి నిజమైన హీరో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని జనసంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకులిచ్చి పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి పంపిన వీరుడని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పదులను సైతం తృణప్రాయంగా వదిలేసిన మానీయుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, మాజీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, పలువురు నాయకులు హాజరయ్యారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, అవగాహన వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో కలిసి టూకే రన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. సమాజంలో మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మించడంలో యువత, ప్రజలు, పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. Active participant, ongoing fight against drug use and illicit trafficking. Follow a take drugs in my entire life and I will ensure anti-drug soldier అంటే ఇప్పుడు మనం చదివిన దానిలో ప్రకారం అందరికి కూడా డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం మళ్ళీ డ్రగ్స్. సో ఇది ముఖ్యంగా పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్
mainly drug awareness. This from 20 to 26. 26 is the International Drugs Day, and from 20 to 26 is the International Drug Awareness Week. So this program also part of this awareness week. So mainly जो मेडिकल स्टूडेंट के हैं उनको पता है कि what is the negative or bad impact of the drugs. So for me, in my opinion, this ganja or any drugs like a cancer slowly degrades your body, then your family, then all your family or your relatives. So the main purpose of this program to make Prati OPA student make anti-drug soldier, and through that from you, your family, then your relative. So we will create one anti-drug soldier chain through you. So main point, main जो important जो लिंक है हमारा एंटी ड्रग सोल्जर चेन का, तो आप हो स्टूडेंट थ्रू देन फैमिली एंड देन सोसाइटी. तो ये जो पूरा एंटी ड्रग चेन क्रिएट होगा. तो हम इसके बाद एक एंटी ड्रग्स के लिए एक प्लेज लेंगे. तो प्लेज कीजिए. భారీ అగ్ని ప్రమాదంతో ఇల్లు దగ్ధమైన ఘటన వేములవాడ రూరల్ మండలం హనుమాన్పేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసవ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా స్మృతి దినం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అఖండ భారతదేశం కోసం తన ప్రాణాలు అర్పించారని, దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ముఖ్యమంత్రులు అనే వ్యవస్థను వ్యతిరేకించి 1953 జూన్ 23న జమ్మూ కాశ్మీర్లో అనుమతి లేకుండా ప్రవేశించగా అరెస్టు చేయబడి అనుమానాస్పద స్థితిలో మరణించారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు డాక్టర్ ముఖర్జీ ప్రారంభించిన ఉద్యమం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఫలించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు కృష్ణస్వామి, రేగుల రాజ్ కుమార్, కటకం శ్రీనివాస్, అన్నం నర్సయ్య, కోళ్ల మారుతి, మామిళ్ల లక్ష్మీరాజ్యం, మూదం శంకర్, గుంటి కనకయ్య, జవ్వాజి శేఖర్, సగ్గు రాహుల్, కీసర యశ్వంత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 1953లో మే 11వ తేదీన కాశ్మీర్లో అరెస్టు చేయడం జరిగింది. ఆ నెహ్రూ గారి ప్రభుత్వంలో కూడా ఆయనే పరిశ్రమల మంత్రిగా పనిచేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని 1949లో భారతీయ జనతా పార్టీ జనసంఘ్ ప్రారంభించి ఆయనను 1953లో జూన్ 23వ తారీఖు రోజున 22వ తారీఖు రోజున హార్ట్అటాక్ వచ్చిందని ప్రభుత్వాన్ని మభ్యపెట్టి దాన్ని తెల్లారి హార్ట్అటాక్తో మరణం చెందినని, గుండెపోటు వచ్చిందని ఈ ప్రభుత్వం చెప్పేట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ శ్యామ్ ముఖర్జీ గారు చాలా ఆయన సేవలు వహించుకుంటూ ఈరోజు మనము భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆయన దివాస్ ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరిగింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్
వారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953 కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వారు ఒక మంత్రిగా ఉండేవారు. అట్టి పాలనలో నెహ్రూ గారి పాలన కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు గురించి మాట్లాడకపోగా ఒకే దేశానికి ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు అని చెప్పి మాట్లాడితే దాన్ని వ్యతిరేకించిన ముఖ్యంగా ప్రప్రథమైన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారు 370 ఆర్టికల్ రద్దు ఎజెండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా వారి ప్రాణాలు వృధాగా పోలేదు. ఇట్టి భారతదేశ భక్తులందరి చరిత్రను మన భారతీయులందరికీ తెలిసే విధంగా మన భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు వారి వర్ధంతి కానీ జయంతి కానీ గొప్పగా జరుపుకుంటూ వారి జీవిత చరిత్రను మన భారతీయులందరికీ తెలియజేసేలా చేస్తున్నారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత్ మాతా కీ జై. జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం ఈరోజు వారిని స్మరించుకుంటూ పట్టణ కార్యకర్తల నడుమలో వారిని ఘనంగా నివాళులర్పించి గుర్తు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాశ్మీర్లో ఒకటి భారతదేశంలో ఒకటి జెండా అనే నినాదంతో పోతున్న సందర్భంలో ఇదే మన రాజ్యాంగం కాశ్మీర్లో కూడా అమలయ్యే విధంగా ఆ రోజు పోరాడి బలిదానం చేయడం వల్లనే ఈరోజు భారతదేశం అంతటా కూడా మన రాజ్యాంగం అమలవుతూ కాశ్మీర్ కూడా మనదే అని అప్పటి నుంచి కూడా నడుస్తున్న గొప్ప వ్యక్తి. మరి అప్పుడున్న పరిస్థితులలో ఈ పార్టీని స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి గొప్ప నాయకుల్ని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. మరి వారిని ఈరోజు రాష్ట్ర జాతీయ పార్టీ ఆదేశాల మేరకు కూడా దేశం అంతా కూడా వారిని స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ నారాయణ స్వామివారి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడిమొక్కులతో పాటు తలనీలను సమర్పించుకుని సేవలో తరించారు. భక్తుల సౌకర్యార్థం రాజన్న ఆలయంలో క్యూ లైన్స్, లడ్డు కౌంటర్ తదితర ప్రాంతాల్లో అధికారులు లైవ్ టీవీలు ఏర్పాటు చేశారు. గుడిలో నిత్యం జరిగే పూజా కార్యక్రమాల వివరాలతో కూడిన సమాచారం, భక్తుల రద్దీ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సిరిసిల్లలో సిద్ధం చేస్తున్న చీరలు పంపిణీ చేయనుండడం గర్వకారణమని ప్రభుత్వ పార్సనర్స్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల నాణ్యతను పరిశీలించారు. అనంతరం చీరల ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వం మాట్లాడుతూ నేతన్నల రైతన్నల సంక్షేమం ఎజెండాగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయలను వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. చేనేత కార్మికులకు, ఆసాములకు చేతి నిండా పని కల్పించడంలో ప్రభుత్వానికి ఆత్మసంతృప్తి ఉందని అన్నారు. పద్మశాలి భవన్కు ప్రభుత్వం 5 కోట్లు, 3 కోట్ల రూపాయల సంఘాల నుంచి సేకరించి నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు.
అది మాకు ట్రాక్ రికార్డ్ కూడా బాగా ఉంది. అన్నిసార్లు మనం అది చిన్న 2 మాట చెప్తే మొత్తం సప్లై చైన్ ఇప్పుడు సెట్ ఉంది. వేములవాడ నుంచి మనం యాడ్ సప్లై చేస్తున్నాం. తర్వాత బైబ్యాక్ స్కీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్లీ పైసా మీ అకౌంట్లో పడతాయి. అన్ని పాత డ్యూస్ అన్ని క్లియర్ అయినాయి. సో దానివల్ల దయచేసి మీరు ఈసారి విజయవంతంగా ఇది మా ఇందిర చీర పంపిణీ ప్రోగ్రామ్ విజయవంతంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇచ్చేటువంటి సందర్భం ఈరోజు ప్రభుత్వం చేతులుస్తుంది నేతలని చెప్పడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా. అంతేకాకుండా మీరందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా పద్మశాలి మేళ లేదా పద్మశాలి సోదరులకు సంబంధించినటువంటి సంస్థ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పిలుచుకొని మీరు అడిగిన సందర్భంలో నేతలకు సంబంధించినటువంటి రుణమాఫీ రైతులకు సంబంధించి చేతులకు సంబంధించినటువంటి కూడా రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసిండ్రో నేతలను కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు సబ్సిడీకి సంబంధించి కూడా ఏదైతే 10% యాడ్కు సంబంధించిన 10% సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం కూడా 7 కోట్ల వరకు ఇచ్చినట్టు. అంతేకాకుండా 50 ప్రాలిస్టర్ సంఘ అధ్యక్షులు భాస్కర్ ఫోన్ చేసిన సమస్య పరిష్కారం ఏంటంటే మీ మూడు సంఘాలకు సంబంధించి ఒకరికి ఫోన్ చేస్తున్న చెప్పని కార్మికులు పిలుచుకోమని ₹5 పైసలు అయితే బహుశా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికులు కూడా ఈరోజు ఇచ్చేటువంటి అంటే కార్మికులు సమయస్తు కూడా గౌరవించే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు శ్రేణి ద్వారా కార్మికులు కూడా రేటు కూడా పెంచేటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా గౌరవించారు, చూసిండ్రు. ఈ ప్రభుత్వం నిజంగా మాకు చెప్పడం మానేయడం కాదు, చెప్పి మాట ఇచ్చింది అమలు చేస్తుందని చెప్పని మొన్న బహుశా 2 రోజుల క్రితం అనుకుంటే సంబంధించింది కార్మికులకు సంబంధించిన రేటు కూడా మనం పెంచుకుంటున్న సందర్భం ₹5 పావుల ఇంచుమించు వచ్చిన సందర్భం ఏదో అదే ₹5 పావులంటే ₹5 అంటే ఆ విధంగా. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.